ఇప్పటివరకు అందుకున్న పురస్కారాలలో ఇది ఇది నిజంగా నా కృషికి తగిన ఫలితం అని మీకు అనిపించిన పురస్కారం ఇది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ పురస్కారాలు నేను ఎక్కువ మనసుకు తీసుకోరు, ఆశించరు. వద్దు అంటే వస్తుందా, ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. నాకు ఇలా రికగ్నిషన్ వస్తుంది, వాళ్ళు నచ్చుతున్నాయి నా పాటలు అనేది. బట్ వరల్డ్ రికార్డ్ వచ్చింది నాకు చిన్నప్పుడు ఫర్ ద శ్రీహరి సంగీతం, అదే 17 songs 4 languages లో పాడడానికి వరల్డ్ రికార్డ్ వచ్చిందనమాట. దెన్ యువగాన కోకిల అనే ఒక బిరుదు ఇచ్చారు నాకు 75 ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చిన్నప్పుడు. సో దోస్ హ్యావ్ బీన్ వెరీ మెమరబుల్. అండ్ రీసెంట్గా లతా మంగేష్కర్ గారి మెమరీలో ఒక షో చేశాను, డెడికేటెడ్ షో ఓన్లీ అబౌట్ లతా మంగేష్కర్ మ్యామ్ సాంగ్స్. సో ఆ రోజు లతా మంగేష్కర్ గారి పేరు మీద ఒక బిరుదు ఇచ్చారనమాట. సో దీస్ ఆర్ మెమరబుల్ వన్స్. మాళవిక ఆనంద్ తీరిక దొరికితే సంగీతం కాకుండా ఏం చేస్తుంది? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ ఎందుకో నేర్చుకోలేదు ఎప్పుడు. అంటే మ్యూజిక్ తగ్గుతుందా, లైక్ టైం కూడా ఎక్కడ చాలుతుంది, పర్మిట్ చేయదు. యా చదువు, మ్యూజిక్ అనే షోస్ అని, సో చేయలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైనా టైం దొరికితే ఇలా డాన్స్ వర్క్ షాప్స్కి వెళ్తాను, చేస్తాను. ఫ్రెండ్స్ తో చేస్తారు, కొలీగ్స్. రీసెంట్ గా కథక్ వర్క్ షాప్ ఒకటి అటెండ్ అయ్యి ఒకటి కాంటెంపరీ కథక్ లో చేశాను అనమాట. సో డాన్స్ ఇష్టం. అండ్ నాకు కూడా నా ఫ్రెండ్స్తో అలా తిరిగి వస్తాను అనమాట, కెఫేస్ ఇలా వెళ్ళి. సో లైక్ ఎనీ నార్మల్ పర్సన్ ఐ వుడ్ డూ దట్. సినిమా సంగీతానికి వచ్చేటప్పటికి సినిమా సంగీత దర్శకులలో ఎవరు ఎక్కువగా మిమ్మల్ని ఆలోచింపజేశారు, ప్రభావితం చేశారు? అరే మనం శాస్త్రీయ సంగీతం వైపు వెళుతున్నాం కదా, ఒకసారి ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా సంగీత దర్శకులలో ఈ స్థాయిలో సంగీతంతో మనల్ని అసలు పరవశింపజేస్తున్నారు అని మిమ్మల్ని ప్రభావితులు చేసినటువంటి సంగీత దర్శకులు? ఎంఎం కీరవాణి గారు, నో డౌట్. తన మ్యూజిక్ చాలా అంటే డిఫరెంట్. ఏఆర్ రెహమాన్ గారు, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు, ఎంఎం కీరవాణి గారు, వీళ్ళ స్టైలే వేరే. అంటే యా తమన్ గారు వీళ్ళందరూ ఇప్పుడు చాలా ఫేమస్ అయి ఉన్నారు. బట్ బిఫోర్ దెమ్ ఐ థింక్ దీస్ పీపుల్ లేడ్ దట్ ఫౌండేషన్ సో బ్యూటిఫుల్లీ, సో డిఫరెంట్లీ. సో వాళ్ళిద్దరు ఐ లుక్ అప్ టు దెమ్. వాళ్ళిద్దరు పాటలు మీకు ఇష్టమైన పాటలు? ఏఆర్ రెహమాన్ గారిది చాలా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ గారిది కంపోజిషన్ హైరతే ఆషికి జగా మత్ पैरों से ज़मीं ज़मीं लगा मत है हैरते आशिकी जगा मत पैरों से ज़मीं ज़मीं लगा मत है हैरते आशिकी है हैरते आशिकी ओ हैरते आशिकी. దిస్ ఇస్ ఏఆర్ రెహమాన్ గారిది. సో ఇలాంటి ఐ మీన్ దిస్ ఇస్ సో యూనిక్. అవును, చాలా కష్టసాధ్యమైనటువంటి కంపోజిషన్. యా సో అలా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.